సృష్టి కేసులో గాంధీ హాస్పిటల్ వైద్యుడికి లింకులున్నట్టుగా తేలింది. గాంధీ హాస్పిటల్లో అనెస్థీషియా స్పెషలిస్ట్ గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ సదానందంను అరెస్ట్ చేశారు పోలీసులు. గత కొంతకాలంగా సృష్టి క్లినిక్ లో పనిచేస్తున్నట్టుగా గుర్తించారు. సృష్టి యజమానితో కలిసి అక్రమ సరోగసీ చేస్తున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సృష్టి కేసులో గాంధీ హాస్పిటల్ వైద్యుడికి కూడా లింకులున్నట్టుగా తేల్చారు అధికారులు. గాంధీ హాస్పిటల్లో అనెస్థీషియా స్పెషలిస్ట్ గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ సదానందంను అరెస్ట్ చేశారు పోలీసులు. గత కొంతకాలంగా సృష్టి క్లినిక్ లో పనిచేస్తున్నట్టుగా గుర్తించారు. సృష్టి యజమానితో కలిసి అక్రమ సరోగసీ చేస్తున్నట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సరోగసీ పేరుతో అక్రమాలు చేసినట్టుగా తెలుస్తోంది. పిల్లల కోసం ఆశ్రయించిన వారిని రకరకాల పద్ధతుల్లో డాక్టర్ నమ్రత మోసం చేశారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే తన కొడుకు లాయర్ అంటూ బెదిరించారు. ఢిల్లీకి చెందిన ఒక గర్భిణిని ఫ్లైట్ లో వైజాగ్ తీసుకొచ్చి అక్కడ డెలివరీ చేశారు. ఆమెకు పుట్టినటువంటి ఆ బిడ్డను దంపతులకు అప్పగించారని పోలీసులు తెలిపారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత అని తెలిపారు పోలీసులు. అనుమతులు లేకుండానే ఆమె ఈ ఫెర్టిలిటీ సెంటర్ ను నడుపుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. పిల్లలు కావాలనే కోరిక ఉన్న దంపతులు సంప్రదించినప్పుడు రకరకాల పద్ధతుల్లో వారిని నమ్రత మోసం చేశారని పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసులో అసలు సరోగసీయే లేదని తేల్చేశారు పోలీసులు. ఒక మహిళ దగ్గర శిశువును 90,000కు కొనుగోలు చేసి రాజస్థాన్ దంపతులకు 40 లక్షలకు అమ్మినట్టుగా గుర్తించారు. ఢిల్లీకి చెందిన గర్భిణిని ఫ్లైట్ లో విశాఖ తీసుకొచ్చి డెలివరీ చేసి ఆ దంపతులకు అప్పగించినట్టుగా నిర్ధారించారు. మన దేశంలో కమర్షియల్ సరోగసీ నిషేధమని అయినా సరే గుట్టు చప్పుడు కాకుండా చేసేస్తున్నారని చెబుతున్నారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ పైన నిన్న రైడ్ చేసినప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం మనతో పాటు నార్త్ జోన్ డీసీపీ ఉన్నారు. మేడం, ఒక గోపాలపురం పిఎస్లో అందినటువంటి ఫిర్యాదు పైన మీరు తనిఖీలు చేశారు, కానీ అక్కడ జరిగింది వేరు. అసలు ఏం గమనించారు మేడం? అక్కడ లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో వాళ్ళు ఫర్టిలిటీ ఇష్యూస్ మూలాన ఈ క్లినిక్కి అప్రోచ్ అయితే జరిగింది. యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ క్లినిక్ అని. అక్కడ ఉన్న డాక్టర్ నమ్రత అని వాళ్ళని గైడ్ చేశారు. ఇట్లా మీకు ఐవీఎఫ్ సూటబుల్ లేదు, మీకు సరోగేసీ చేస్తే సూటబుల్ అని వాళ్ళకి చెప్పి వాళ్ళని విశాఖపట్నంలో ఉన్న వాళ్ళ సేమ్ క్లినిక్ బ్రాంచ్కి పంపించి అక్కడ వాళ్ళ స్పెసిమెన్స్ మేము తీసుకుంటున్నాము, మీ స్పెసిమెన్స్ తీసుకుని సూటబుల్ సరోగేట్కి ఇంప్లాంటేషన్ చేస్తామని చెప్తాం జరిగింది. వాళ్ళు అక్కడికి వెళ్ళి స్పెసిమెన్స్ ఇచ్చేసి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇట్లా సరోగేట్ దొరికారు, ఎంబ్రియో ఇంప్లాంటేషన్ చేసేసాము, 9 months తర్వాత బేబీ డెలివరీ అవుతారని వాళ్ళకి చెప్తే ఈ ఇయర్ జూన్లో వాళ్ళని చెప్పి చైల్డ్ డెలివరీ అయింది, మీరు వచ్చి తీసుకోండి అని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక చైల్డ్ హ్యాండ్ ఓవర్ చేసి రిజిస్ట్రేషన్ ఆఫ్ చైల్డ్ కూడా వీళ్ళకే పుట్టినట్టు చేసినప్పుడు వాళ్ళు డౌట్ చెప్తే లేదు ఇదే ప్రొసీజర్ అని వాళ్ళని కన్విన్స్ చేసి
వాళ్ళు డిఎన్ఏ టెస్ట్కి ఫర్దర్ చేస్తే అసలు డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు, ఇద్దరికి హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరికి మ్యాచ్ అవ్వలేదు. సో అట్లా వీళ్ళని అడుగుతానికి వస్తే వీళ్ళు ఇంటిమిడేట్ చేసి చేస్తాం జరిగింది. సో విత్ దిస్ ఇన్ఫర్మేషన్ మాకు అప్రోచ్ అయ్యారు. దాంట్లో మేము లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి ఇది వెరిఫై చేస్తూ ఈ క్లినిక్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అన్ని తీస్తే వాళ్ళు ఈ బిల్డింగ్ ఈజ్ ఓన్డ్ బై డాక్టర్ నమ్రత ఈజ్ ఓనింగ్ దట్ పర్టికులర్ బిల్డింగ్. బయట నుంచి చూస్తే ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ లాగా ఉంటుంది, లోపల మాత్రం ఒక ఫుల్ క్లినిక్ లాగా నడుపుతుంది అండ్ చాలా ప్రొసీజర్స్ చేస్తున్నారు విచ్ దే ఆర్ నాట్ ఆథరైజ్డ్. సో అందుకే నిన్న డిఎంహెచ్ఓ టీంతో పాటు మెడికల్ టీంతో పాటు ఇక్కడ ఈ క్లినిక్ని రేడ్ చేస్తాము. సైమల్టేనియస్లీ విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకి కూడా రేడ్ చేస్తాము అండ్ సైమల్టేనియస్ రేడ్ చేస్తే అక్కడ ఉన్న కొందరు అరెస్ట్ చేసాము, ఇక్కడ కొందరిని అరెస్ట్ చేసాము. టోటల్ 8 persons ఇప్పుడు అరెస్టెడ్ ఉన్నారు. 7th రిమాండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. దీంట్లో ఎనస్థీజియా ప్రొసీజర్స్ కూడా కొన్ని చేసేవాళ్ళు కాబట్టి ఒక ఎనస్థీజియోలాజిస్ట్ ఫ్రమ్ గాంధీ హాస్పిటల్ డాక్టర్ సదానందం కూడా దీంట్లో ఇన్వాల్వ్డ్ ఉన్నారని తెలిసింది. హీ హాజ్ ఆల్సో బిన్ అరెస్టెడ్ ఇన్ దిస్ కేస్. సో బేసిక్లీ వీళ్ళు సరోగేసీ అని వాళ్ళకి చెప్పారు కానీ యాక్చువల్లీ వాళ్ళకి ఏజెంట్స్ ఉన్నారు ఇన్ ది ఏరియా హూ ఇట్లా వల్నరబుల్ ఉమెన్ ఎవరైనా వాళ్ళ పిల్లల్ని అమ్మాలని చూస్తున్నారు అట్లా కపుల్స్ని టార్గెట్ చేసి అట్లాంటి ఒక కపుల్ అస్సాం నేటివ్ ఉన్న ఒక కపుల్తో వాళ్ళకి చైల్డ్ డెలివరీ అయిన చైల్డ్కి వీళ్ళకి ఇచ్చేసారు. వాళ్ళకి ఒక 80,000-90,000 ఇచ్చేసి ఇక్కడ నేటివ్ ఆఫ్ ఆసాం బట్ సెటిల్డ్ ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళిద్దరిని కూడా ఇప్పుడు అప్రిహెండ్ చేసి అరెస్ట్ చేస్తాం జరిగింది. దే ఆర్ పార్ట్ ఆఫ్ ది 8 అక్యూస్డ్. మేడం కేవలం సరోగసీ అని లేకపోతే టెస్ట్ ట్యూబ్ బేబీ అని ఐవీఎఫ్ అని మాత్రమే చెప్తున్నారు కానీ అక్కడ జరుగుతుందంతా చైల్డ్ ట్రాఫికింగ్ అయినా లేకపోతే కేవలం ఈ కపుల్కి మాత్రమే జరిగిందా? నమ్రత ఎంటర్ చేస్తుందా ఇదా మేడం? సో దీనిలో మల్టిపుల్ యాంగిల్స్ ఉన్నాయండి. పర్టికులర్గా ఈ కేసులో ఇన్ దిస్ పర్టికులర్ కేస్ మాత్రం సరోగేసీ అని చెప్పి ఒక చైల్డ్ని కొనుక్కున్న చైల్డ్ని వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసింది. ఇట్లాంటి చాలా వెరైటీ ఆఫ్ ప్రొసీజర్స్ చేస్తుంది. కొందరికి ఐవీఎఫ్ అని చెప్తున్నారు, కొందరికి స్పెసిమెన్ కలెక్షన్స్ ఆర్ వెరైటీ ఆఫ్ మెడికల్ ప్రొసీజర్స్ చేస్తాం జరుగుతుంది. ఇది కేస్ బై కేస్ బేసిస్లో వీ విల్ చెక్. ఇప్పుడు కొన్ని ఫైల్స్ అన్ని సీజ్ చేస్తాం జరిగింది. 1 by 1 వీ విల్ వెరిఫై. ఒక పెద్ద నెట్వర్క్ని ఆపరేట్ చేస్తున్నారు ఎందుకంటే ఫస్ట్ ఇక్కడికి దంపతులు వస్తూ ఉంటారు ఒక ఎవరైతే పిల్లలు కావాలనుకొని, కానీ సైమల్టేనియస్గా ఇంకొక ప్రెగ్నెంట్ లేడీని ఐడెంటిఫై చేయడానికి మరొక టీం వాళ్ళని ఇమ్మీడియట్ తీసుకొని రావాలి వేరే ప్రాంతం నుంచి, వాళ్ళకి సర్జరీ చేయించాలి. ఇదంతా ఒక నెట్వర్క్ ఆపరేట్ అవుతుందా? అవునండి, ఇట్స్ యాక్చువల్లీ అ బిగ్ నెట్వర్క్. ఇట్స్ ఓన్లీ బిన్ 1 day నౌ. సో దిస్ ఇస్ ఓన్లీ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్. ఫర్దర్ యాజ్ అండ్ వెన్ లీడ్స్ విల్ డెవలప్ వీ విల్ డూ ఫర్దర్ అరెస్ట్ అండ్ ఇన్ఫార్మ్ ది మీడియా యాజ్ వెల్. ఆల్మోస్ట్ ఒక నమ్రత క్లయింట్స్ ఎంతమంది ఉంటుంటారు మేడం ఇక్కడ సృష్టితో పాటు? హైదరాబాద్, విజయవాడ, చాలా మంది ఉన్నారు కానీ ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్. దట్స్ వై వీ కెనాట్ రివీల్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్. సృష్టిలో ట్రీట్మెంట్ తీసుకున్న చాలా మందికి ఇప్పుడు ఒక టెన్షన్ మొదలైంది నిన్న సాయంత్రం నుంచి. నిన్న మనం చూసాం మీడియాలో స్పెక్యులేషన్స్ వేరే వాళ్ళ స్పైమ్ ఇంకొకరికి ఇంజెక్ట్ చేశారని, కానీ ఇప్పుడు మీ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత వాళ్ళలో ఒక క్లారిఫికేషన్ వచ్చి ఉంటుంది. కానీ వేరే మహిళకు పుట్టినటువంటి బిడ్డను తీసుకొచ్చారని. సో ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పటికే బిడ్డను పెంచుతున్నటువంటి వాళ్ళలో కూడా ఒక ఆందోళన ఉంది, మాకున్నటువంటి బిడ్డ కూడా ఎవరు అని. వీళ్ళందరికీ ఏం ధైర్యం చెప్పబోతున్నారు? మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ ఇట్లాంటి ఎవరైనా ఉన్నారు పేషెంట్స్ హూ హ్యావ్ టేకన్ ట్రీట్మెంట్ అంటే మీరే సెల్ఫ్గా అప్రోచ్ అవ్వండి. బికాస్ లీగాలిటీ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ అండర్ క్వశ్చన్ నౌ క్లినిక్ది. సో అది మాకు సపోర్ట్ చేయండి, కోఆపరేట్ చేయండి. ఎంతవరకు అయితే వీ విల్ ఆబ్వియస్లీ సపోర్ట్ ది విక్టిమ్స్. అది ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ హూ హ్యావ్ టేకన్ ట్రీట్మెంట్ దేర్ విల్ బీ సీన్ యాజ్ విక్టిమ్స్ ఓన్లీ. ఎందుకంటే వీళ్ళు దే ఆర్ రన్నింగ్ దిస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ క్లినిక్ని ఇన్ని రోజుల నుంచి నడిపి మాయ మాటలు చెప్పి వీళ్ళని చేస్తున్నారు కాబట్టి ఇంకా ఫర్దర్ ఎవరెవరు ఉన్నారో వీ విల్ ఐడెంటిఫై దెమ్ కేస్ బై కేస్ బేసిస్ మీద హ్యాండిల్ చేస్తామండి. సో ఇప్పటివరకు కేవలం సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ పేరుతో మాత్రం పెట్టుకున్నారు, అక్కడ సరోగసీ అని చెప్పారు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అన్నారు. కానీ అక్కడ పుట్టినటువంటి దంపతులను వేరే మహిళకు పుట్టినటువంటి బిడ్డను తీసుకొని వచ్చి దంపతులకు ఇచ్చారు.